హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం 5 years బేబీది ఫ్రాక్ ఎలా కట్ చేయాలి, స్టిచ్ చేయాలి అనేది చూద్దాం. బాక్స్ ప్లేటెడ్ ఫ్రాక్ని చాలా సింపుల్గా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూడబోయే ముందుగా మన ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ముద్రా వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ఆన్లో పెట్టుకుంటే కొత్తగా ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. ఇప్పుడు మనం 5 years బేబీ గర్ల్కి చాలా సింపుల్గా బాక్స్ ప్లేటెడ్ ఫ్రాక్ని ఎలా కట్ చేయాలి, స్టిచ్ చేయాలి అనేది చూద్దాము. బేబీ ఫ్రాక్ని కట్ చేయడానికి మొత్తం ఒకటే క్లాత్ అయితే కనుక 1.5 మీటర్ క్లాత్ని తీసుకుంటే సరిపోతుంది. బాడీ పార్ట్కి సపరేట్గా, ఫ్రాక్ పార్ట్కి సపరేట్గా తీసుకున్నాను. బాడీ పార్ట్కి వచ్చేసి 1/2 మీటర్, ఫ్రాక్ పీస్కి వచ్చేసి 1 మీటర్ క్లాత్ని తీసుకున్నాను. దీనికి మొత్తానికి లైనింగ్ వచ్చేసి 1.5 మీటర్ క్లాత్ని తీసుకున్నాను. ఇప్పుడు మనం కటింగ్ ప్రాసెస్ని చూద్దాము. ఫస్ట్ మనం బాడీ పార్ట్ కటింగ్ ప్రాసెస్ని చూద్దాము. తీసుకున్న ఈ 1/2 మీటర్ క్లాత్ వచ్చేసి ఈ 2 ఎడ్జెస్ కలిసేలాగా ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇదే క్లాత్ని మరలా ఇంకొక ఫోల్డ్ చేసేసుకోవాలి. అంటే మొత్తం 4 మడతలు వచ్చేలా ఈ క్లాత్ని ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా 4 మడతలు వచ్చేలా క్లాత్ని ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ని కట్ చేసేసుకోవాలి. ఇలా ఎడ్జెస్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కటింగ్ ప్రాసెస్ని చూద్దాము. ఇలా మొత్తం క్లాత్ని 4 మడతలు వచ్చేలా ఫోల్డ్ చేసుకున్నాను. ఇలా ఇంతవరకు ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బాడీ మెజర్మెంట్స్ తీసుకుందాము. ఫ్రాక్ ఫుల్ పొడవు వచ్చేసి 32 ఇంచులు. 32 ఇంచులో బాడీ పార్ట్ కోసం 13 ఇంచులు తీసుకుందాము. మిగిలిన పొడవు వచ్చేసి మనం ఫ్రాక్ పీస్లో కట్ చేసుకుందాం. ఈ చివరి వైపు నుండి 13 ఇంచులు ప్లస్ పై వైపున చివరి వైపున 1 ఇంచ్ ఖర్చు కోసం ఎక్స్ట్రా కలుపుకొని 14 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర ఒక స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫుల్ షోల్డర్ని మెజర్ చేసుకోవాలి. ఫుల్ షోల్డర్ వచ్చేసి 12 ఇంచులు. 12 ఇంచులు అంటే 12 ఇంచుల్లో సగం డబుల్ ఫోల్డింగ్ మీద 6 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. దాదాపు 5 years వాళ్ళకి అంటే ఆర్మ్ డౌన్ 4.5 పెట్టుకుంటే సరిపోతుంది. మనం తీసుకున్న డ్రెస్ మోడల్ని బట్టి ఇప్పుడు నేను తీసుకుంటుంది అయితే ఇలా డోరీ మోడల్ షోల్డర్ ఏమీ ఉండదు కాబట్టి 4.5 పెట్టేస్తున్నాను. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి డౌన్ పెట్టేసుకొని ఇలా ఒక స్ట్రైట్ లైన్ని డ్రా చేసుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ని కొలుచుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి మొత్తం ఫుల్ లూజ్ వచ్చేసి 30 ఇంచులు. 30 ఇంచుల్లో మనం 4 మడతల మీద ఫోల్డ్ చేసాం కాబట్టి 30 ఇంచుల్లో 4వ భాగం అంటే 7.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. అలానే వేస్ట్ లూజ్ని కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. వేస్ట్ లూజ్ వచ్చేసి 28 ఇంచులు. 28 ఇంచుల్లో 4వ భాగం అంటే మనకి 7 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ మధ్యలో ఒక డాట్ వేయడం కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి. ఇలా మార్కింగ్స్ పెట్టుకున్న తర్వాత ఈ 2 డాట్స్ని కలిపేసుకోవాలి. ఈ 2 డాట్స్ని కలిపేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఈ ఫ్రాక్ నేనైతే 1 ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నాను ఖర్చు కోసం. మన చాయిస్ కావాలి అనుకుంటే ఇంకా కూడా ఎక్స్ట్రా పెట్టేసుకోవచ్చు. ఇలా ఇంతవరకు మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఫుల్ షోల్డర్ ఎంతైతే వచ్చిందో ఈ ఫుల్ షోల్డర్లో నుంచి 2 ఇంచులు అంటే ఈ చివరి దగ్గర నుండి 2 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. 2 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నెక్ డౌన్ని కొలుచుకోవాలి. ఇప్పుడు నేనైతే 3.5 నెక్ డౌన్ కోసం మార్కింగ్ చేసేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుండి నెక్ రౌండ్ని మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా నెక్ రౌండ్ని మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుండి మనం ఆర్మ్ డౌన్ కోసం మార్కింగ్ పెట్టాం కదా, ఇక్కడి నుండి రౌండ్ చేసుకోవాలి. మనకి ఇక షోల్డర్ ఏమీ ఉండదు కాబట్టి ఈ 2 ఇంచెస్ మైనస్ చేసేసి ఇక్కడి నుండి ఆర్మ్ రౌండ్ తీసేసుకుంటే సరిపోతుంది. మనకి ఫుల్ షోల్డర్ ఎంత వచ్చినా సరే వచ్చిన ఫుల్ షోల్డర్లో నుండి 2 ఇంచెస్ మైనస్ చేసి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఈ బాడీ పార్ట్లో చివరి వైపు నుండి 1 ఇంచ్ మార్కింగ్ చేసేసి ఈ మిడిల్లో నుండి ఈ 1 ఇంచ్ దగ్గరికి ఇలా క్రాస్గా మార్కింగ్ చేసేసేయాలి. ఇలా ఈ ఎక్స్ట్రా పీస్ని తీసేస్తే మనకి బాడీ పార్ట్ ఫిట్టింగ్ నీట్గా వస్తుంది. ఇలా ఇంతవరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒకేసారి ఈ ఫ్రంట్ పార్ట్లో లోతు కూడా తీసుకోవాలి. దీనికి వచ్చేసి ఇక్కడ నుండి ఒక 1/2 ఇంచ్ ఈ రౌండ్ తిరిగే దగ్గర లోతు తీసుకోవాలి. ఇలా ఇంతవరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత మార్క్ చేసుకున్న ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ నెక్, బ్యాక్ పార్ట్ నెక్ ఒకటే అయితే కనుక ఒకేసారి డబుల్ ఫోల్డింగ్ మీద కట్ చేయొచ్చు. లేదు బ్యాక్ పార్ట్లో నెక్ కనుక కొంచెం పైకి పెట్టుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఈ మార్క్ చేసిన ఈ పీస్ని వరకు కట్ చేసి బ్యాక్ పార్ట్ని సపరేట్ చేసేసి అప్పుడు మనం ఈ నెక్ని సపరేట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఖర్చు దగ్గర ఒక టక్స్ను పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పీస్ని బ్యాక్ పార్ట్ పీస్ని సపరేట్ చేసేసుకోవాలి.
ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ డౌన్ మరలా మార్కింగ్ చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్లో ఈ నెక్ అయితే 3 ఇంచెస్ మార్కింగ్ చేసేస్తున్నాను. ఇలా మార్క్ చేసిన తర్వాత ఈ నెక్ షేప్ని ఇలా మార్కింగ్ చేసేసుకొని మార్క్ చేసిన ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పీస్ని తీసుకుందాం. ఫ్రంట్ పార్ట్లో ఆల్రెడీ మనం నెక్ మార్కింగ్ పెట్టేసాం కాబట్టి మార్క్ చేసిన ఈ నెక్ రౌండ్ అలానే ఫ్రంట్ పార్ట్ లోతును కూడా కట్ చేసేసుకోవాలి. ఇలా ఇంతవరకు కట్ చేసిన తర్వాత కట్ చేసి పెట్టిన ఈ ఒరిజినల్ పీసులను వేసేసుకొని సేమ్ ఇదే సైజులో లైనింగ్ని కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న ఈ బాడీ పార్ట్ పీస్ని వేసేసి సేమ్ ఇదే సైజులో లైనింగ్ని కూడా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న ఈ పీసుల్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ఫ్రాక్ పీస్ని తీసుకోవాలి. తీసుకున్న ఈ ఫ్రాక్ పీస్ వచ్చేసి మొత్తం 1 మీటర్ తీసుకున్నాను. తీసుకున్న ఈ మీటర్ క్లాత్లో మనకి ఈ పొడవు ఎంత ఉంది, సరిపోయిందా, మిగిలిందా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. కొంచెం పీస్ మిగిలితే కనుక ఇది మనము డోరీస్కి యూజ్ చేసుకోవడానికి సరిపోతుంది. మొత్తం తీసుకున్న ఫుల్ పొడవు వచ్చేసి 32 ఇంచులు. 32 ఇంచుల్లో బాడీ పార్ట్ కోసం 13 ఇంచులు తీసాం. బాడీ పార్ట్ కోసం 13 ఇంచులు తీసేగా మిగిలిన పొడవు వచ్చేసి మనకి 19 ఇంచులు. 19 ఇంచులు ప్లస్ చివరి వైపున ఫోల్డ్ చేసి స్టిచ్ చేయడానికి 1 ఇంచు, పై వైపున ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు, మొత్తం 1.5 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. అంతే మొత్తం వచ్చేసి 20.5 ఇంచులు. 20.5 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసేసి ఈ చిన్న పీస్ని స్ట్రైట్ లైన్ కట్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం పొడవు పోగా ఎక్స్ట్రా పీస్ని కట్ చేశాను. ఎక్స్ట్రా కట్ చేసిన ఈ పీస్ని మనం డోరీస్కి యూజ్ చేసేసుకోవచ్చు. ఇలా ఈ కట్ చేసిన ఈ 2 పీసులు వచ్చేసి ఒక పార్ట్ వచ్చేసి బాడీ పార్ట్లో ఫ్రంట్ పార్ట్కి వస్తుంది, ఇంకొక పీస్ వచ్చేసి బాడీ పార్ట్లో బ్యాక్ పార్ట్కి వస్తుంది. ఇప్పుడు మనం తీసుకున్న ఈ మీటర్ క్లాత్ని ఎలా అయితే 2 పార్ట్స్గా కట్ చేసామో ఈ పీస్ని కట్ చేసిన విధంగానే సేమ్ అదే పొడవుతో ఈ పొడవు మాత్రం ఒక 1 ఇంచ్ తక్కువ ఉండేలా లైనింగ్ పీస్ని కూడా 2 పీసుల్లా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ ప్రాసెస్ని చూద్దాం. కట్ చేసి పెట్టుకున్న ఈ బాడీ పార్ట్లో రైట్ సైడ్ వచ్చేలా పెట్టేసుకోవాలి. రైట్ సైడ్ వచ్చేలా పెట్టుకున్న తర్వాత ఈ పీస్కి పై వైపున లైనింగ్ పీస్ని పెట్టుకోవాలి. లైనింగ్ పీస్ని పెట్టేసి ఈ ఆమ్ రౌండ్ దగ్గర నుండి స్టార్ట్ చేసి ఆమ్ రౌండ్ దగ్గర నెక్ రౌండ్ ఇలానే రెండో వైపున ఆమ్ రౌండ్ దగ్గర వరకు కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకునేటప్పుడు ఇక్కడ ఈ మనకి డోరీస్ వస్తాయి కదా, ఈ డోరీస్ని కూడా ఒకేసారి లోపల వైపున పెట్టి జాయిన్ చేసేసుకోవాలి. ఈ డోరీని ఎలా ప్రిపేర్ చేయాలి అనేది మీకు తెలియాలి అంటే కనుక ఆల్రెడీ ఐడియా ఉంటే ఓకే, లేదు అంటే కనుక మన వీడియోస్లో రీసెంట్గానే అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేయొచ్చు ఈ డోరీస్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలి అనేది. ఈ బాడీ పార్ట్కి లైనింగ్ పీస్కి మధ్యలో ఇక్కడ లోపల వైపు నుండి ఇలా పెట్టేసి ఒకేసారి ఈ రౌండ్ తిరిగే దగ్గర కుట్టు వేసేసుకోవాలి. ఒకవైపున ఇలానే రెండో వైపున కూడా డోరీని పెట్టేసుకొని కుట్టు వేసుకోవాలి. ఇలా బాడీ పార్ట్ పీసు పై వైపున లైనింగ్ పీస్ పెట్టేసి ఈ ఆమ్ రౌండ్ దగ్గర నుంచి చుట్టూ కుట్టు వేశాను. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ని రివర్స్ చేసేసుకోవాలి. మధ్యలో ఈ షోల్డర్ పార్ట్ దగ్గర డోరీస్ పెట్టాం కాబట్టి ఈ డోరీస్ని జస్ట్ ఇలా రివర్స్ చేసేసాము అంటే మనకి నీట్గా ఈ పార్ట్ అంతా రివర్స్ అయిపోతుంది. ఇలా మొత్తం రివర్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పై వైపున ఇంకొక కుట్టు వేసేసుకోవాలి. ఈ పై వైపున చుట్టూ కుట్టు వేసుకున్న తర్వాత ఈ బాడీ పార్ట్ లైనింగ్ పీస్ కలిపేసి చుట్టూ జాయిన్ చేసేసుకొని ఎక్స్ట్రా పీసుల్ని కట్ చేసేసుకోవాలి. ఇలా ఇంతవరకు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ లోపల వైపున బాడీ పార్ట్కి చివరన ఒక 1/2 ఇంచ్ డబుల్ ఫోల్డ్ చేసేసి ఇలా టక్స్ లాగా వేసేసుకోవాలి. ఇలా ఫస్ట్ మనం బాడీ పార్ట్ని ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలానే ఈ పీస్ని ఎలా అయితే ప్రిపేర్ చేసామో ఇదే విధంగా బాడీ పార్ట్లో రెండవ పీస్ని కూడా సేమ్ ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలా ఇంతవరకు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఫ్రాక్ పీస్ ఉంది కదా, ఈ ఫ్రాక్ పీస్ని తీసుకోవాలి. దీనికి వచ్చేసి మనం బాక్స్ ప్లేటెడ్ ప్రిల్స్ని పెట్టేసుకోవాలి. బాక్స్ ప్లేటెడ్ ప్రిల్స్ని పెట్టుకోవడానికి వీలుగా మనం తీసుకున్న మొత్తం ఈ క్లాత్లో నుండి మనకి ప్రిల్స్ పెట్టడానికి ఈజీగా ఉండడానికి ఇలా ఫోల్డ్ చేసేసి ఒక టక్స్ పెట్టేసుకోవాలి. ఒక టక్స్ పెట్టేసుకున్నాము అంటే బాడీ పార్ట్లో కరెక్ట్గా మధ్యలో వరకు ఈ టక్స్ పెట్టిన ఈ క్లాత్ వచ్చేలాగా మనం ఈ క్లాత్ని అయితే అడ్జస్ట్ చేసేసుకోవాలి. మనకి డైరెక్ట్గా కుట్టేసుకోవచ్చు, లేదు అంటే కనుక ఈ బాక్స్ ప్లేటెడ్ ప్రిల్స్ ఫస్ట్ ఒకటి ఇలా లోపలికి ఫోల్డ్ చేయాలి. ఒక ప్రిల్ రెండో వైపుది దీనికి ఆపోజిట్లో అంటే ఇలా దీనికి ఎదురుగా వచ్చేలాగా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఒక పిన్ని పెట్టేసుకోవచ్చు. ఒక పిన్ పెట్టుకున్నాము అంటే ఇక మనకి జరగకుండా ఉంటుంది. సేమ్ ఇలానే రెండవది కూడా ఈ మధ్యలో గ్యాప్ మాత్రం సమానంగా ఉండేలా చూసుకోవాలి. రెండవ ప్రిల్ కూడా ఇలా దీనికి ఆపోజిట్ సైడ్ ఇలా వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఇలా మొత్తం ఈ బాడీ పార్ట్కి సరిపడా ఈ ఫ్రాక్ పీస్ని అడ్జస్ట్ చేస్తూ ఇలా మొత్తం బాక్స్ ప్లేటెడ్ ప్రిల్స్ని జాయిన్ చేసేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకునేటప్పుడు ఈ బాడీ పార్ట్ ఇలా రివర్స్ చేసేసి
పెట్టేసుకొని జాయింట్ చేసుకున్నాము అంటే మనకి ఇలా రివర్స్ వచ్చేస్తుంది. ఇలా ఈ బాడీ పార్ట్కి సరిపడా ఈ ఫ్రాక్ పీస్ని బాక్స్ ప్లేటెడ్ ఫ్రిల్స్ పెట్టేశాను. ఇలా ఇంతవరకు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రాక్ పీస్ని ఎలా అయితే బాక్స్ ప్లేటెడ్ ఫ్రిల్స్ పెట్టామో సేమ్ ఇదే విధంగా లైనింగ్ పీస్కి కూడా ముందుగానే ఫ్రిల్స్ని ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలా ఈ బాడీ పార్ట్కి సరిపడా ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఫ్రాక్ పీస్ బాడీ పార్ట్ ఈ రెండు జాయిన్ చేసిన ఈ ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చుకు పై వైపున ఇలా పెట్టేసుకొని ఈ లైనింగ్ పీస్ని కూడా జాయిన్ చేసేసుకోవాలి. ఇలా ఈ పై వైపున లైనింగ్ పీస్ని జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ని ఇలా రివర్స్ చేసేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఈ ఫ్రాక్ పీస్ని కూడా రివర్స్ చేసేసుకోవాలి. ఇలా రివర్స్ చేసేసుకుంటే మనకి లోపల వైపున ఎక్కడా ఖర్చులు కనిపించకుండా నీట్గా ఉంటుంది, చిన్నపిల్లలకి గుచ్చుకోకుండా ఉంటుంది. ఇప్పుడు బాడీ పార్ట్కి ఈ పీస్ని ఎలా అయితే ప్రిపేర్ చేసామో ఇదే విధంగా బాడీ పార్ట్లో రెండో పీస్ని కూడా ఫస్ట్ ఈ ఫ్రాక్ పీస్ వరకు బాక్స్ ప్లేటెడ్ ఫ్రిల్స్ని జాయిన్ చేసేసి లోపల వైపు నుండి ఈ లైనింగ్ పీస్ని అయితే జాయిన్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి ఈ లైనింగ్ పీస్ మాత్రం మన చాయిస్, కావాలి అనుకుంటే బాక్స్ ప్లేటెడ్ పెట్టేసుకోవచ్చు, లేదు అంటే కనుక చిన్న చిన్న ఫ్రిల్స్ లాగా పెట్టేసుకోవచ్చు, మన చాయిస్. ఇలా బాడీ పార్ట్లో రెండు పీసుల్ని ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలా రెండు పీసుల్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పీస్ వచ్చేసి ఇలా రైట్ సైడ్ పెట్టేసుకోవాలి. దీని పై వైపున రెండవ పీస్ని రాంగ్ సైడ్ వచ్చేలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకొని ఈ సైడ్ జాయింట్ వైపున మనం ఖర్చు కోసం అయితే 1 ఇంచ్ మాత్రమే పెట్టాం కదా, ఇక్కడ 1 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. అలానే ఇక్కడ వేస్ట్ లూజ్ దగ్గర కూడా 1 ఇంచ్ మార్కింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ వరకు అయితే ఎగ్జాక్ట్గా 1 ఇంచ్ వేసేసుకుంటే సరిపోతుంది కుట్టు. ఇలా కుట్టు వేసిన తర్వాత ఇక్కడి నుండి ఈ లైనింగ్ పీసు ఫ్రాక్ పీసు మొత్తం కలిపేసి రెండు వైపులా సైడ్ జాయింట్ చేసేసుకోవాలి. రెండు వైపులా సైడ్ జాయింట్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రాక్ పీస్కి చివరన అంచు, ఇది లైనింగ్ అయితే మనకి ఎడ్జ్ వచ్చింది కాబట్టి ఇక ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఈ ఎడ్జ్ లేకపోతే కనుక లైనింగ్ పీస్కి కూడా చివరన ఫోల్డ్ చేసి కుట్టు వేసేసుకోవాలి. సైడ్ జాయింట్ చేసిన తర్వాత ఈ ఫ్రాక్ పీస్కి చివరన అంచుని డబుల్ ఫోల్డ్ చేసేసి కుట్టు వేసుకోవాలి. ఫస్ట్ ఒక ఫోల్డ్ చేసేసి ఆ తర్వాత మరలా ఇంకొక ఫోల్డ్ చేసేసి చివరన మొత్తం చుట్టూ కుట్టు వేసుకోవాలి. ఇలా ఈ రెండు పీసుల్ని కలిపేసి ఫ్రాక్ పీసుల్ని సైడ్ జాయింట్ చేసేసి ఈ చివరన అంచుని ఫోల్డ్ చేసి కుట్టు వేశాను. ఇలా ఇంతవరకు స్టిచ్చింగ్ చేసేసుకున్నాము అంటే మనకి మొత్తం ఈ బాక్స్ ప్లేటెడ్ ఫ్రాక్ని స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోతుంది. ఇంతవరకు స్టిచ్ చేసుకున్నాము అంటే ఇక మనకి ఈ బేబీ ఫ్రాక్ని స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోతుంది. ఇలా చాలా సింపుల్గా రెడీమేడ్ స్టైల్లో ఉండేలాగా ఫ్యాషన్గా ఉండేలా ఈ ఫ్రాక్ని అయితే కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఎలా మనం ఈ బేబీ ఫ్రాక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది. ఇలా చాలా సింపుల్గా 1.5 మీటర్ క్లాత్ని యూజ్ చేసి రెడీమేడ్ స్టైల్లో ఉండేలా ఈ బేబీ ఫ్రాక్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే మన ముద్రా వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.